వెల్కమ్ టు ఎంఎంటీవీ తెలుగు. అసత్య ప్రచారాలు మానుకోండి. జనసేన పార్టీ నాయకులు కత్రిమల సుబ్బు. గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో పామిడి జనసేన సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. జనసేన నాయకులను కానీ కార్యకర్తలు కానీ దూషిస్తే సహించబోమని పామిడి జనసేన నాయకులు అన్నారు. మందుకి, బీరు, బిర్యానీకి వెళ్లేవాళ్లు కాదు జన సైనికులు అని అన్నారు. తమ ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఎంత దూరమైన ప్రతి జన సైనికులు స్వచ్ఛందంగా వెళ్తారని మా ప్రియతమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి 12వ సంవత్సరం అయిందని, అనునిత్యం ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్నారన్నారు. ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. మార్చి 14, 2025 ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులకు, జన సైనికులకు మరియు వీర మహిళలకు పెద్ద పండుగ రోజుగా చెప్పవచ్చు. మరి పిఠాపురంలో చిత్రాలలో జరిగినటువంటి జనసేన 12వ ఆవిర్భావ సభ విజయ కేతనంకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మరి జనసేన నాయకులు, జనశ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా మనమందరూ సంతోషించవలసిన విషయం. మీడియా సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నా, జనసేన పార్టీ పామిడి మండలంలో అతి త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున దాదాపుగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకులను పిలిచి అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కార్యాలయం పామిడి మండలంలో ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి నాకెంతో సంతోషంగా ఉంది. ముందుగా పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 2 రోజుల కిందట జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అంగరంగ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసినదే. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత కొన్ని సంవత్సరాల నుండి పార్టీ కోసం, కార్యకర్తల కోసం పనిచేసిన వారు ఎంతోమంది సొంత డబ్బులు పెట్టుకొని పార్టీ ఎంత నడిచిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి 14వ తారీఖు పండుగ రోజు వచ్చింది. ఆ పండుగ రోజు కూడా ఎవరు ఊహించిన రీతిలో అక్కడ ఎక్కడో మారుమూల గ్రామం అయినటువంటి చిత్రాలలో పెట్టినా కానీ లక్షలాది మంది జనాలు వచ్చారు. కొంతమంది దీన్ని చూసి ఓర్వలేని వారు, అంబటి రాంబాబు లాంటి వారు, పని పాట లేకున్న వ్యక్తులు మా నాయకుడు ఎదుగుదలను చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు చేసేటప్పుడు గతంలో వారు ఏం చేసేవారు, ఎవరిని ఏం చేశారో అందరికీ తెలుసు. ఈరోజు కేంద్రంలో కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి స్వయాన నరేంద్ర మోడీ ఈరోజు ప్రత్యక్షంగా రిపోర్ట్ తెప్పించుకోవడం అందరికీ గర్వకారణం. జనసేన పార్టీ ఏమిటని అందరు నిరూపించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎక్కడా కూడా, కొంతమంది చిన్న చితక పార్టీ వాళ్ళు చెబుతున్నారు జనాలు లేరు, నాయకులు లేరు మీ పార్టీలో అని. మా పార్టీ స్వచ్ఛందంగా ఎక్కడ ₹1 ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా వచ్చిన వారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడో ఉన్నట్టు వారిని గుంతకల్ నియోజకవర్గంలో మణికంఠ, జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, అలాగే లక్ష్మీపతి, భవానీ ప్రసాద్, ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కోసం పనిచేయడమే కాక ఎవరు ఊహించని రీతిలో మన పామిడి మండలంలో కూడా అందరూ కలిసికట్టుగా గత 2 రోజులుగా చేసిన సభకు వచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో పామిడి మండలంలో కూడా మనమందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ కార్యాలయం కూడా మీ అందరి సమక్షంలో చెప్తున్నాం, త్వరలోనే ఎవరు ఇబ్బందులు పడకుండా మనమందరము కలిసికట్టుగా ఉండి పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.